हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. టైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారము. మనం నిన్న ఆగస్టు 12వ తేదీన మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ రోజు సందర్భంగా ఆమె గురించిన కొన్ని విశేషాలు తెలుసుకున్నాం. మరి ఎందుకంటే మనం బైబిల్ గ్రంథాన్ని ఈ విధంగా మనం అధ్యయనం చేయగలుగుతున్నామంటే ప్రధాన కారణం ద సీక్రెట్ డాక్టర్. ఆ సీక్రెట్ డాక్టర్ ఎవరి ద్వారా వచ్చిందో వాళ్ళ యొక్క విశేషం మనకి తెలిసి ఉంటే అప్పుడు మరింతగా మనము అధ్యయనం చేసే విషయము అర్థం అవటానికి వీలవుతుంది. అంతకు ముందు ఉన్న పరిస్థితి ఏంటి, సీక్రెట్ డాక్టర్ రావడానికి ముందు ఉన్న పరిస్థితి, ఇది వచ్చిన తర్వాత మారినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. మనం ఆమెకి సంబంధించిన విశేషాలు చూసేటప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్న దాని యొక్క
విషయం పూర్తిగా బోధపడటానికి వీలవుతుందని ఇదే కృష్ణమాచార్య గారు ఇచ్చిన ఒక ఉపన్యాసంలోనో ఎక్కడో ఒక ఉపోద్ఘాతంగా ఈ గ్రంథానికి ఉపోద్ఘాతంగా ఆయన రాసిన విషయం అన్నమాట. ఇప్పుడు మనం చదువుతున్నాం. ఎందుకంటే బ్లెవెట్స్కీ గురించి అథారిటేటివ్‌గా, ప్రామాణికంగా మాట్లాడగలిగిన వాళ్ళల్లో, చెప్పగలిగిన వాళ్ళల్లో ఈకే గారు ఒకళ్ళని మనం గట్టిగా చెప్పొచ్చు. పిర్రల కృష్ణమాచార్య అంటే సీక్రెట్ డాక్టర్‌తోనే ఆయన లైఫ్ మొత్తం ఆయన లైఫ్ యొక్క విషయము, ఆ లైఫ్‌లో ఆయన చేయవలసిన కార్యక్రమం, ఆ దివ్య ప్రణాళిక అంతా ఆయన ద్వారా అందిందాయనకి. 19వ శతాబ్దము 4వ పాదమున అంతర్జాతీయముగా ధర్మ సంస్థాపనోద్యమము నడిపిన బ్లెవెట్స్‌కి విప్లవాత్మకమైన మహాశక్తి స్వరూపిణి అని అంగీకరింపక తప్పదు. మతము, శాస్త్రము, తత్వాన్వేషణము అను శాఖలలో పాశ్చాత్యులకు గల మూఢాచారములను బ్రద్దలుగొట్టి, ఇది రావడానికి ముందేంటుందనమాట మూఢాచారాలు. ఈ తత్వం ఎప్పుడు ఉంటుంది. జ్ఞానము, ఈ విజ్ఞానము ఇవన్నీ సృష్టికి సంబంధించిన విషయ జ్ఞానం, విషయ విజ్ఞానము ఇదన్నీ ఎప్పుడూ ఉండేవే. కానీ వాటి పట్ల మూఢాచారాలు ప్రబలడం వల్ల దానికి దూరం అయిపోవటం జరుగుతా ఉన్నది. అటువంటి మూఢాచారములను బ్రద్దలు గొట్టి, వెలుగు చూపించుటకు కంకణము గట్టి, జీవితం అంకితము చేసిన ఈమె చరిత్ర చిత్రమైనది. ఈమెకు వ్యక్తిగతమైన జీవితమే లేదనియు, ఈమె జీవితమంతయు ప్రాత కృత్తల సంఘర్షణకు నిలయమైన యుద్ధరంగమనియు చెప్పవచ్చు. అటు పాతదానికి, ఇటు రాబోయే కొత్తదానికి మధ్యన నిలబడి ఉందన్నమాట. ఆ పాతదాని నుంచి తీసుకోవాల్సింది తీసుకొని, దాన్ని కొత్తదానికి అందించినట్టుగా అయిందనమాట. ఆమె వారధిగా నిలబడి. శాశ్వత సత్యమును, సనాతన ధర్మమును గమనింపలేని మతాచార బద్ధులు, అందు ముఖ్యంగా క్రైస్తవులు ఆమెను ఎదిరించుటకు, నిందల పాలు చేయుటకు వ్యర్థముగా యత్నించారు. నేను క్రైస్తవులు చేస్తున్నటువంటి పొరపాట్లన్నీ ఎత్తి చూపడం వల్ల, ఆ మూఢాచారాలు వాటిని ఈమంటే ద్వేషం ఏర్పడింది. యేసుక్రీస్తునే సిలువ వేశారు మరి. వాళ్ళ దానికి వ్యతిరేకంగా ఉన్నాడు అని. ఇంకా ఈమె మరి అదే పద్ధతిలో ఈమెను కూడా ద్వేషించి, ఈమెకి శిక్ష పడాలని ప్రయత్నం చేశారు. క్రైస్తవులు ఆమెను ఎదిరించుటకు, నిందల పాలు చేయుటకు వ్యర్థముగా యత్నించారు. ఆమె లెక్క చేయక వారిని గమనించుట కూడా మాని, పరమ గురువుల ఆదరమును చూరగొని, క్రమాభ్యాసమున జీవిత వేదమును అధ్యయనము చేసి, దాని సారాంశమున బ్రహ్మోపదేశము సర్వస్వముగా దివ్య జ్ఞాన సమన్వయముగా లోకమునకందించినది. బ్రహ్మ విద్య అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇక్కడ సనాతన ధర్మంలో, అది దివ్య జ్ఞానము అనే పేరుతో అందించారు. చలించని ధైర్యము, ఎట్టి ఆపదల యందును సహాయం అపేక్షింపకయుండుట, కష్టములను సహించుటలో నెవరిని నిందింపకుండుట, దారిద్ర్య స్థితి కూడా జీవిత ధ్యేయమునకు విఘ్నము కాజాలకపోవుట, నిరంతర క్రమశిక్షణతో కూడిన విశ్వాసము, నమ్మిన సిద్ధాంతముల ఎడల వ్యక్తుల ఎడల రెండవ అభిప్రాయము లేకుండా జీవించుట, అంధ విశ్వాసములను పటాపంచులు చేయటంలో మొగమాటము లేకుండుట ఈమె జీవిత చరిత్రలోని సారాంశములు. అంటే మనకి గోల్డెన్ స్టైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అంటే ఆమె అక్కడ చెప్పిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆమె జీవితంలో ఆచరించి చూపింది. అందువల్ల ఆమె ఆ దివ్య జ్ఞానము అనే ఆలయానికి ఇవన్నీ ఎక్కి, ఈ మెట్లు ఎక్కి చేరగలిగినది. ఆ గర్భాలయంలోకి చేరగలిగిందని. భౌతికవాదము అను అజ్ఞానాంధకారమున మునిగి ఉన్న తెల్ల జాతికి బ్రహ్మ విద్యనందించి, దివ్య జ్ఞానమును సనాతన ధర్మమును పునఃప్రతిష్ఠాపనము చేయుట ఈమె సాధించగలిగిన మహాకార్యము.
20వ శతాబ్దమునందలి మానవత్వపు విలువలు ఈమె ప్రపంచనముల మూలమున ప్రభావితములైనవని అంగీకరించి తీరవలెను. చిన్నతనము నుండియు మానవాతీతములైన సహజ శక్తులు ఈమెయందు వికసించుట, పరమ గురువుల సాన్నిధ్యము, బ్రహ్మ విద్యా రహస్యములను మొట్టమొదటగా ఆంగ్లమున ప్రకాశింపజేయుట ఈమె ప్రత్యేకతలు. ఈమెను అర్థం చేసుకున్న వారు కారణ జన్మురాలని ముక్త కంఠముగా అంగీకరించుట జరిగినది. అర్థము చేసుకొనని వారు ఈమెను కపట జీవిగా, మోసము పుట్టగా నిర్ణయించుట కూడా జరిగినది. ఒకే వ్యక్తి గురించి. అంటే దైవం గురించి మనము 2 రకాలుగా ఎలాగైతే ఆలోచిస్తున్నామో, ఉన్నాడు అనేవాళ్ళు ఉన్నారు, లేడు అనేవాళ్ళు ఉన్నారు. పరమ గురువుల అస్తిత్వమును గూర్చి ఈమె ప్రకాశింపజేసిన విషయములు మోసములనియు, లోకవంచనయనియు భావించువారు దివ్యజ్ఞాన సమాజ సభ్యులలో కూడా ఉన్నారు. వారెవ్వరునూ ఈమె వివరించిన బ్రహ్మ విద్య రహస్యములను కాదనగలిగిన వస గలవారు కాదు. తండ్రికి అభిమాన పుత్రికగా పెరిగిన ఈమె తండ్రి అనుమతితో పలుమార్లు ప్రపంచ యాత్ర చేయుట, అన్ని దేశములలోని మహిమాన్వితములైన పుణ్యక్షేత్రములను, తీర్థములను చూచివచ్చుట, పుణ్య పురుషులను దర్శించి సేవించుకొనుట జరిగినది. మృత్యువునకు లెక్క చేయక తెగించి అతి భయంకర ప్రదేశములను, పురాతన క్షేత్రములను, మహారణ్యస్యములను నిస్సహాయముగా పోయి చూచివచ్చుట, ఎవరి యొక్క సహాయము లేకుండానే. ఇట్లా మన భారతదేశం మొత్తాన్ని పర్యటించి కేవ్స్ అండ్ జంగిల్స్ ఆఫ్ హిందుస్థాన్ అనే గ్రంథాన్ని రచించింది. దాంట్లో ఎన్నెన్నో విషయాలు మనకి తెలియనివి. ఇప్పుడు రాజస్థాన్‌కి సంబంధించి, జైపూర్ వాటికి సంబంధించి రాణి పద్మినీదేవి, ఆమె అంతఃపుర స్త్రీలు అందరూ కలిసి ఆత్మాహుతి చేసుకుంటారు అగ్నిలో దూకి. ఆ భస్మము అలాగ ఉండిపోయింది. అక్కడికి ఈమె తన పరివారాన్ని తీసుకొని ఒక 10 మంది ఎంతమందో కలిసి ఇట్లాగా ఈ మొత్తం మన దేశంలో ఉన్న ప్రధానమైనటువంటి స్థలాల్ని సందర్శిస్తూ వెళ్లారు వీళ్ళు. అలా సందర్శించటంలో ఇక్కడకు వెళ్లి ఆ బూడిద మీదగా నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్పిందామె. ఈ బూడిద ఎవరిదనుకుంటున్నారు? రాణి పద్మినీదేవి తన యొక్క అంతఃపుర స్త్రీలతో కలిసి అందరూ అగ్నికి ఆహుతయ్యారు. అంటే వీళ్ళ మీద దాడి చేయడానికి మహమ్మదీయ రాజులు వచ్చేస్తున్నారు. వచ్చేసి వీళ్ళ మానాన్ని భంగం చేయటానికి వాళ్ళు పూనుకోవచ్చు. వీళ్ళ ఆ మానభంగం కాకుండా ఉండడం కోసం ముందుగానే వీళ్ళు అగ్నికి ఆహుతయ్యారు. అవి ఈమె ప్రప్రదంగా అంటే ఆ ప్రదేశాన్ని, అక్కడున్న విషయాన్ని ఈమె బయలు బయలుపరిచిందనమాట. అట్లా ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగి, అనేక లోకములలోనున్న జీవులతో ఈమెకు సాంగత్యం ఏర్పడినది. సూక్ష్మ లోకములలో అదృశ్యులుగానున్న పలు విధములైన జీవులతో, వ్యక్తులతో మైత్రి కలిగి వారి సహాయముతో ఆశ్చర్యకరములైన మహిమలను ప్రదర్శించుటయు జరిగినది. బ్రహ్మ విద్య సర్వస్వముగా ఈమె ఆంగ్లంన రచించిన మహాగ్రంథములు 2: ఐసిస్ అన్‌వెయిల్డ్ తెర తొలగింపు, సీక్రెట్ డాక్ట్రిన్ గుప్త విద్య. ఇవిగాక వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అంతర్వాణి అను ధ్యాన గ్రంథమును, కీ టు థియోసఫీ, స్పిరిచువలిజం అండ్ ఆకల్టిజం అను ప్రశ్నోత్తర రూపమైన వివరణ గ్రంథమును, ఇంకను అనేక లేఖలను రచించినది. లేఖలు ఇంకా వ్యాసాలు, ఈ థియోసాఫిస్ట్ పత్రికకి ఎన్నెన్నో వ్యాసాలు. దివ్య జ్ఞాన సంస్థ స్థాపించుటలో అని బెసెంట్, లెడ్బీటర్, ఆల్కాట్, సిన్నెట్ మున్నగు అనుయాయులను శిష్యులుగా అంగీకరించి ఆధ్యాత్మిక విజ్ఞానవేత్తలుగా చేసినది. 18వ సంవత్సరమున నికెర్ బ్లవెట్స్కీ అను గవర్నర్ ఈమెను వివాహమాడెను. ఇది ఊరికే మాట పట్టింపుగానమాట.
అంటే ఈమె యొక్క ధోరణి ఎలాగుంటుందో చూడండి. ఈమెని ఒక పనే ఒక పనామె ఈమెను సంరక్షిస్తూ ఉన్నామె ఒకామె ఉంది. వీళ్ళు రాజవంశానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి సంరక్షకులుగా ఒకళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఆవేంటంటే ఎగతాళి చేస్తుండేది. నీ దూకు దుందుడుకుతనానికి, నీ నిర్లక్ష్యానికి, నీ భయం లేనితనానికి అసలు నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? నిన్నెవరు పెళ్లి చేసుకోరు అని ఆమె ఎగతాళిగా మాటంటే, ఆ మాటను పట్టుకొని చూడు రేపే నన్ను పెళ్లి చేసుకుంటానని ఒకడొస్తాడని చెప్పేటప్పటికల్లా ఈ బ్లావెట్స్కీ అన్న ఆయన వస్తాడు. ఆయన గవర్నరు. రష్యాలో ఒక గవర్నరు. ఒక రాష్ట్రానికి, ఓ ప్రాంతానికి. ఆయన చేసుకుంటానని చేసుకున్నాడు. కానీ ఈమె యొక్క కార్యక్రమం వేరుగా ఉంది కదా! చేసుకున్న దగ్గర నుంచి చేసుకున్నంత వరకే. కాపోతే నిన్ను చేసుకున్నందువల్ల నీ పేరు నాతో పాటు చిరస్థాయిగా ఉంటుంది. ఇప్పుడు హెలినా అనే అనం. వెంటనే ఏమంటాం? బ్లావెట్స్‌కీ అంటాం గానీ, ఆ బ్లావెట్స్‌కీ ఎవరి పేరు? ఆహ్, ఊరికే పేరుకి పెళ్లి చేసుకున్నటువంటి ఒకాయన పేరది. బ్లావెట్స్‌కీ. ఈమె పేరేమో హెలెనా పెట్రోవనా. హెలెనా ఈమె పేరు. ఆ పేరు కన్నా బ్లావెట్స్‌కీ పేరు బాగా ప్రసిద్ధమైంది ప్రపంచవ్యాప్తంగా. అట్లా నీ పేరు ప్రసిద్ధమవుతుంది. అదే నీకు దక్కుదల. నన్ను పెళ్లి చేసుకున్నందువల్ల. అంతేగాని నేను నీకు ఇల్లాలుగా సంసారం చేయడం అనేది కుదిరే పని కాదని ఇంక వెంటనే వెళ్ళిపోయింది. ఆయన నుంచి దూరం అయిపోయింది. అలాగా అంటే ఆ మాట దానికోసమనట. నిన్నెవరు చేసుకుంటారు? ఎందుకు చేసుకోరు చూడు అని ఛాలెంజ్. పట్టుదలతో అట్లాగా చేసిన పెళ్ళనమాట అది. అదేమైందంటే చివరికి ఆ పేరు చిరస్థాయిగా నిలబడిపోయింది. ఈమె 3 మాసములలో వానిని విడిచి స్వతంత్ర జీవితమున మహాకార్యములు సాధించినది. 20వ సంవత్సరమున మొట్టమొదటగా తన గురువు తనకు దర్శనమిచ్చెను. లండన్‌లో హైడ్ పార్క్‌లో కూర్చొని ఉండగా, తండ్రితో కలిసి కూర్చొని ఉండగా భారతదేశం నుంచి వచ్చినటువంటి ఒక రాజ బృందము. ఆ బృందంలో అలాగా ఊరేగింపుగా వెళ్తున్నారు వాళ్ళు రాణి గారిని కలవడం కోసం. ఇంగ్లాండ్ రాణిని కలవడం కోసం ఊరేగింపుగా వెళ్తుంటే, ఆ బృందంలో ఈయన చిన్నప్పటి నుంచి ఈమెను రక్షిస్తున్నటువంటి ఆయన కనిపించాడు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదామని అనేటప్పటికల్లా ఆయన సైగ చేసి ఆగమని వాళ్ళ తెల్లారి వచ్చి అదే పార్క్‌లో కూర్చొని ఈమెకి "నువ్విట్లా ఈ పనులు చేయాల్సొస్తుంది. నువ్వు చేయగలవా? లేదా?" అని ఆమెకి వివరించి, ఇప్పుడు ఈ పనిలోకి ఆమె దూకటానికి వీలుగా అక్కడ ఆ రోజు నిర్ణయమైందనమాట. మొట్టమొదటగా తన గురువు తనకు దర్శనమిచ్చెను. అతడింతకు ముందు నుండి ఆమె వెంట నుండి అనేక పరిస్థితులలో ఆమెను రక్షించుచుండెను. అతని అనుగ్రహమున ఆశ్చర్యకరమైన ప్రకృతి శక్తులను వినియోగించి ప్రయోగించున అధికారము కలిగినది. కొంతకాలము హిమాలయపు ప్రాంతములలో పర్యటించింది. అమెరికా ఖండమున ప్రయాణం చేసి విశ్వసించు గుణము లేని అమెరికా ప్రజలకు తన శక్తుల ప్రదర్శనము చేతను, ప్రకృతిలో దాగి ఉన్న శక్తులను గూర్చి శాస్త్రీయముగా వివరించుట చేతను వారికి విశ్వాసము కలిగించినది. వారి సహాయ సహకారములతో దివ్య జ్ఞాన సమాజమును నెలకొల్పినది. అందిమిడి ఉన్న ధ్యేయములు 3: జాతి, మత, వర్ణ, లింగ విచక్షణతో సంబంధం లేని అంతర్జాతీయ సోదరత్వము, మతముల, శాస్త్రముల, తత్వ మార్గముల సమన్వయము, ప్రకృతిలోను మానవుని యందును మరుగుపడి ఉన్న శక్తుల పరిశీలనము. అనుయాయుల సహకారంతో భారతదేశమున ప్రవేశించి ముందు బొంబాయి నుంచి అంటే అమెరికాలో ఆదరణ తగ్గింది. ఇట్లా కాదులే అని భారతదేశానికొచ్చేశారు. ముందుగా బొంబాయిలో
1879లో అక్కడ అంతర్జాతీయ కేంద్రముగా బొంబాయికి మార్చి కేంద్రాన్ని అక్కడి నుంచి పనిచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ కాదు అని చెప్పి అయితే అడయార్ నుంచి వీళ్ళకి అభ్యర్థన వచ్చింది. మీరిక్కడికి రండి. ఇక్కడ బాగా ఉంటుంది. దానికి కావాల్సిన వసతి కూడా బాగుందిక్కడ అని చెప్పి ఆ అడయార్‌లో ప్రస్తుతం అడయార్‌లో ఉన్నటువంటి అది వేరే వాళ్ళది. దాన్ని కొనుగోలు చేసి ఇది ఈ శాఖని అక్కడికి తీసుకువెళ్లారన్నమాట. దీన్ని అంతర్జాతీయ దివ్యజ్ఞాన సమాజాన్ని థియోసాఫికల్ సొసైటీ హెడ్ క్వార్టర్స్‌ని బొంబాయి నుంచి మరలా మద్రాస్‌కి మార్చారు. ప్రవేశించి చెన్నై అడయార్‌లో థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ కేంద్రంను స్థాపించారు. ప్రపంచ చరిత్రలో అత్యున్నతములైన సిద్ధాంతముల పరంపరను స్థాపించి, పరమ గురువుల, దేవర్షుల, దేవతల పరంపరలను వారి ఎడల మానవులకు గల విద్యుక్త ధర్మమును ప్రకాశింపజేసింది. ఇన్ని విషయాలు ఉండడం వల్ల దీని ద్వారా ఈ విషయాలే పవిత్ర గ్రంథాల్లో వివరింపబడ్డాయి. మొత్తం అందరికీ సంబంధించిన విషయాలుగా ఉన్నాయి అవి. మతం వరకు పరిమితం కాదు. ఏ మతానికి ఆ మతానికి సంబంధించి పరిమితం కాకుండా. వాటిని తీసుకొని మనము ఎకరాల కృష్ణమాచార్య భాగవత రహస్య ప్రకాశం చేశారు భాగవతాన్ని. జాఫ్రీ హడ్సన్ బైబిల్‌ని రహస్య ప్రకాశం చేశారు. ఇట్లా మనము వీటిని చదువుకోగలుగుతున్నాం. అధ్యయనము చేయగలుగుతున్నాం మనం. మనం మరలా మన అధ్యయనంలోకి వద్దాము. ఇది మనం వచ్చే గురువారం నుంచి మరలా పునః ప్రారంభించుకుందాం. ఈ రోజుకి ఇది ముగిద్దాం. బ్లావెట్స్కీ యొక్క హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ ఆమెను గుర్తు చేసుకుంటూ ఆమెతో కొంతకాలం ఈ 4, 5 రోజులు గడిపి అప్పుడు మనం ఈ గ్రంథంలోకి వెళదాం. మన అధ్యయన గ్రంథంలోకి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.